వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏర్పాటు చేసుకుంటున్నాం, ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇది ఫతేపూర్ మైసమ్మ టెంపుల్. ఈ ఏరియాలో ముఖ్యంగా ప్రతి వారం కూడా భక్తులు చాలా సంఖ్యలో పెద్ద ఎత్తున దాదాపుగా ఒక వారానికి దాదాపుగా 60-70 వేల మంది ఇక్కడికి రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్లాస్టిక్ వాడకం అనేటువంటి చాలా పెద్ద ఎత్తున ఉన్నది. దీన్ని గుర్తించే ఈ మధ్యలో మనం ఇక్కడ కూడా కంప్లీట్గా ప్లాస్టిక్ నిషేధించాలనేటువంటిది ఒక డెసిషన్ తీసుకున్నాము. లాస్ట్ వీక్ సిఎస్ గారు దీనిపైన ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. సో మనకి ఇది అడవి ప్రాంతం కాబట్టి ఇక్కడ ప్లాస్టిక్ వల్ల చాలా నష్టాలు ఉంటాయి. ముఖ్యంగా వన్యప్రాణులకు కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మెయిన్ ఒకసారి యూజ్ చేసి పడేసేటువంటి ఆ క్యారీ బాగ్స్ కానీ, తర్వాత గ్లాసెస్ కానీ, పెట్ బాటిల్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడికి తీసుకురాకుండా కొంత చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా కానీ ఈ ఏరియాలో ప్లాస్టిక్ యూజ్ చేసినట్టయితే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ముఖ్యంగా ఇవన్నీ కూడా ఫైన్ కూడా వేయడము, చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇదందరూ కూడా భక్తులందరూ గుర్తుంచుకొని మరి ఇక్కడికి ప్లాస్టిక్ వాడకాన్ని ఇక్కడ తగ్గించుకోవాలి. రాను ఒక నెల లోపల కంప్లీట్గా ప్లాస్టిక్ బ్యాన్ చేసి ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల స్థానంలో ఈ క్లాత్ బ్యాగ్స్ కానీ, జ్యూట్ బ్యాగ్స్ కానీ ఇట్లాంటివి ఇక్కడ ఉండే వెండర్స్ కూడా అట్లాంటివే వాళ్ళు అమ్మడానికి కూడా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళకు దేవస్థానం వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. సో ప్రతిరోజు దీని మీద ఒక వాచ్ పెట్టి వచ్చేటువంటి భక్తులను ముందే ఆ ప్లాస్టిక్ ఎవరైనా తీసుకొచ్చినట్టయితే ముందే ఎంట్రన్స్లోనే కొంత ఫ్రిస్కింగ్ లాగా చెకింగ్ చేసేసి అవి తీసి వాళ్ళకు కొంత అవగాహన కల్పించేటువంటి ఏర్పాటు చేసినట్టయితే స్లోగా ప్లాస్టిక్ను మనం ఇక్కడ కూడా నిషేధించవచ్చు. ముఖ్యంగా ఇది అడవి ప్రాంతం కాబట్టి మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున ప్రతిరోజు భక్తులకు కూడా తెలియజేసి ఎవరైతే వినకుంటే మళ్ళీ అదే రిపీట్ చేసినట్టయితే కొంత ఫైన్ వేసి కూడా వాళ్ళ మీద చట్ట ప్రకారం మనం చర్యలు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అట్లాంటి కార్యక్రమాలు చేసి స్లోగా మనం ప్లాస్టిక్ను ఇక్కడ నిషేధిస్తాం. నష్టాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్లాస్టిక్ వల్ల ఇప్పుడు మనకు తెలియకుండానే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కానీ రోజువారీ కార్యక్రమంలో మనం వాడేటువంటి ప్లాస్టిక్ వల్ల మనకు తెలియకుండానే రోజు 0.05 మిల్లీగ్రామ్స్ ప్లాస్టిక్ మన లోపలికి వెళ్తున్నట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. దానివల్ల ముఖ్యంగా రకరకాల జబ్బులు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా క్యాన్సర్కు ముఖ్యంగా ప్లాస్టిక్ కారణమవుతుంది అనేటువంటిది తెలియజేయడం జరిగింది. సో అదేవిధంగా పశువులు మనం చూసినట్టయితే ఇళ్ళల్లో ఉండే పశువులు కూడా ఇవి ప్లాస్టిక్ తిని అనారోగ్యం పాలవుతున్నాయి. అదేవిధంగా ఈ ఫారెస్ట్లో ఉండేటువంటి వన్యప్రాణులు కూడా ప్లాస్టిక్ వాటికి తెలియదు, అవి తిన్న తర్వాత అనారోగ్యానికి గురైపోయి చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇవి అన్ని రకాలుగా మనకు ప్లాస్టిక్ వల్ల నష్టాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని తప్పకుండా ప్రజలే గుర్తించుకొని దీన్ని ఒక ఉద్యమంలాగా చేపట్టి వాళ్ళ దైనందిన కార్యక్రమంలో యూజ్ చేసేటువంటి ప్లాస్టిక్ను స్లోగా బ్యాన్ చేయాలి. ముఖ్యంగా ఇట్లాంటి ప్రదేశాలలో మాత్రం తప్పకుండా మనం బ్యాన్ చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి వాళ్ళు కూడా సహకరించాలని ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మైసమ్మ దేవాలయంలో చేపట్టినటువంటి ఈ ప్లాస్టిక్ రిమూవల్ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. దీంట్లో చాలామంది ఉద్యోగులు, అలాగే మహిళా సంఘాలు, అలాగే సామాజిక కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. ఇది యాక్చువల్గా సమాజంలో ప్లాస్టిక్ అనేది చాలా ప్రమాదకరమైంది. దీన్ని నిషేధించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో ఈ వాతావరణాన్ని కాలుష్యం చేస్తున్నటువంటి దాంట్లో ప్రధానమైన ఈ ప్లాస్టిక్ నిషేధం మానవ జాతికి కానీ, జీవకోటికి కానీ చాలా అత్యంత ప్రమాదకరంగా మారుతూ ఉంది. దీన్ని మనం కంట్రోల్ చేసుకున్నట్టయితే తప్పనిసరిగా పర్యావరణం అనేది ప్రశాంతంగా ఉండడానికి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ భూమిపైన ఉన్నటువంటి జీవకోటి ఏదైతే ఉందో ఈ ప్లాస్టిక్ ఉండడం వల్ల పశువులు కానీ, పక్షాదులు కానీ, అదేవిధంగా జీవరాశి కానీ చాలా నష్టపోవాల్సింది వస్తుంది. సో దీన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఇమ్మీడియట్గా ప్రతి వ్యక్తి కూడా ఒక యుద్ధంలా చేపట్టి దీన్ని ప్రతి మనిషి కూడా తన వంతుగా, ఎందుకంటే ఈ ప్లాస్టిక్ వల్ల నష్టపోయేటువంటి జీవకోటిలో ప్రతి ఒక్కరూ ఉంటారు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నాది బాధ్యతగా పాల్గొని
ప్లాస్టిక్ నిషేధించడంలో ప్రతి ఒక్కరు అంటే మార్కెట్కి పోయినప్పుడు కానీ అదేవిధంగా ఒక ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు కానీ ఈ జూట్ బ్యాగ్స్ కానీ లేదంటే బట్ట బ్యాగ్స్ కానీ పేపర్ బ్యాగ్స్ కానీ అలాంటివి వాడి ఈ ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించినట్టయితే జీవకోటి ప్రశాంతంగా ఉంటుంది. దీంతోపాటు వాతావరణం సమతుల్యత ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా తన వంతుగా 1 లేక 2 మొక్కలు నాటాలి. మొక్కలు నాటితే ఖచ్చితంగా ఆ మొక్క పెద్ద అయిన తర్వాత మనకు వాతావరణంలో చాలా మార్పులు వచ్చే ఆస్కారం ఉంటుంది. గాలి కూడా మంచిగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా వర్షాలు బాగా పడడానికి అంటే ఎకో బ్యాలెన్స్ ఉండడం వల్ల ఈ చెట్లు అనేది మంచి వాతావరణాన్ని ఇచ్చి వర్షాలు ఇన్ టైంలో పడి రైతులకు కానీ అదేవిధంగా భూమి కానీ ప్రశాంతంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యతగా గుర్తించి ఈ ప్లాస్టిక్ నిషేధ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి నేను అందరికీ కూడా ప్రజలకు అదేవిధంగా అధికారులకు అదేవిధంగా యువకులకు స్వచ్ఛంద సంఘాలకు అందరికీ పేరు పేరున మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.